హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ముఖ్యంగా తిరుపతి లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి అనేటువంటి పదాన్ని వాడుతున్నారు, కానీ కల్తీ నెయ్యి అని మాత్రం అనకూడదు. కల్తీ జరగలేదు, వైఎస్ఆర్సీపీ పండగ చేసుకోవచ్చు ఈ మాటతో. కానీ కల్తీ కన్నా దారుణమైనటువంటి పనులను వీళ్ళు చేశారు అని రోజుకొక్కొక్కటి బయటకు వస్తుంటే నిజంగా వీళ్ళని ఏ రకంగా కొట్టాలి, ఏ రకమైనటువంటి శిక్షలు ఇవ్వాలి, ఎలాంటి శిక్ష వేసినా అది చిన్నగానే కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక్కసారి ఆలయ చరిత్ర గురించి ఒక్కసారి చెప్తా. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ కలియుగ దేవుడే మన కష్టాలు తీర్చడానికి ఆ తిరుపతి కొండపైన వెలసారు అని చెప్పి అనేక శాస్త్రాలు మనకు కనిపిస్తాయి. అలాంటి శాస్త్రాల్లో ఆగమ శాస్త్రానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దాన్ని పాటించుకుంటూ ముస్లింలు పరిపాలించిన, ఇతర దేశస్థులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే ప్రసాదాలు తయారు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా దాంట్లో ఆవు నెయ్యి అనేది చాలా చాలా అవసరంగా ఉండేటువంటి పదార్థం. అది దాన్ని దీంట్లో ప్రతిసారి వాడుకుంటూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వచ్చినా, అంతకుముందు రాజులు, ముస్లిం రాజులు లేదంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా కూడా ఎప్పుడు ఇలాంటి తప్పు జరగల. కానీ వాళ్ళకన్నా క్రూరత్వమైనటువంటి వ్యక్తులు, వాళ్ళకన్నా దారుణమైనటువంటి ఆలోచనలు, కుట్రలు కలిగినటువంటి వ్యక్తులు 5 ఏళ్లు పరిపాలిస్తే ఇన్ని సంవత్సరాల నియమాల్ని, నిష్టగా చేసేటువంటి కార్యక్రమాలని సర్వనాశనం చేశారు. ఇక్కడ నేను ఒక పదాన్ని వాడతాను. ఏదో మనకి మహాభారతంలోనూ ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, రామాయణంలో అనుకుంటా, నాకు తెలిసి. చిన్న విషయం గురించి చెప్తా. మహాభారతంలో కూడా ఉంది, రామాయణంలో కూడా ఉంది. ఒక లైన్ చెప్తా. అంటే ప్రజలు బాగుండడం కోసం, మంచి జరగాలని చెప్పి హోమాలు చేస్తుంటే కొన్ని రాక్షస జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దాంట్లో జంతువులకి సంబంధించినవి ఇలాగే కొంతమందిని చంపేసి, పాడేసి, రక్తం పోయటం, ఇంకొకటి పోయటం చేసేవాళ్ళట. మనం విన్నాం. కానీ దానికన్నా పాపం దీంట్లో చేశారు. ఇక్కడ ఇప్పుడు 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేశారు అంటే, నెయ్యి అనేటువంటి పదార్థాన్ని, మామూలు నెయ్యి కూడా కాదు, అంటే గేదె పాలతో తయారు చేసినటువంటి నెయ్యి కూడా కాదు, ఓన్లీ ఆవు పాలతో తయారు చేసినటువంటి నెయ్యిని ఆగమ శాస్త్రంలో రాసింది. కాబట్టి దాని నుంచే ఏ ప్రసాదం స్వామివారికి పెట్టినా ఇది ఇలాగే తయారు చేయాలని, దాని ద్వారా కొన్ని సైంటిఫిక్ రీజన్స్తో మన హెల్త్ కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో తయారు చేసుకుని నియమ నిష్టమాలతో ఇంతమంది, ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని రకాల దారుణమైనటువంటి వ్యక్తులు, శక్తులు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి చొరబడి అన్ని విధ్వంసం సృష్టించినా కూడా ఇలాంటి నియమాలతోనే పాటించుకుంటూ వచ్చారు ముస్లింల రాజులు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దానికి మించి చేశారనే చెప్పాలి. ఇలాంటి ఆ రాక్షస జాతి కూడా చేయలేదేమో ఇలాంటి పాపాలని, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుణ్ణి పాటిస్తారు. అలాంటి దాన్ని ఇలా చేశారంటే ఆలోచించండి. ఇక్కడ దాంట్లో బాత్రూమ్కి వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి, ఎందుకంటే నెయ్యి అనేటువంటి దాన్ని కరగబెడితే ఇలాంటివి ఏదన్నా ప్రసాదాలు తయారు చేసేటప్పుడు మూకుడిలో పోసి దాన్ని చేసేటప్పుడు నొరగ వస్తుంది నెయ్యి. ఆ నొరగ రావటం కోసం బాత్రూమ్లు క్లీన్ చేయడానికి వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి దీంట్లో కలిపారట. ఆలోచించండి, ఎంతమంది ప్రాణాలు దీనివల్ల, ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయో, ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయో. ఈ ప్రసాదం తినటం వల్ల ఇలా వచ్చింది అని చెప్పి వాళ్ళకి గ్రహించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే దేవుడి మీద అంత భక్తి ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రసాదం తింటే మనకెందుకు వస్తుందిలే, దానివల్ల ఇలా వచ్చి ఉండదులే అని చెప్పి పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఎంతమంది ప్రాణాలు పోయి ఉండొచ్చు, ఎంతమందికి క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, ఎంతమందికి ఎన్ని రకాల జబ్బులు పాలై ఉండొచ్చు. ఎన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారు, ఎన్ని కోట్ల లడ్డూలు మాత్రమే కాకుండా ఈ మిగతా ప్రసాదాలకు కూడా వాడారు. ఆలోచించండి. అసలు ఇలాంటి వ్యక్తుల్ని మీరేం చేయాలో చెప్పండి. దానికి సంబంధించి ఇలా వాడారంట కదా, ఇన్ని వేల లీటర్ల కొనుగోలు చేశారని చెప్పి అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు కొనుక్కున్నారంట బోలేబాబా డైరీ వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, కొన్నారని మాత్రమే ఉంది, దాన్ని వాడారని ఏమన్నా ఉందా అని చెప్తున్నారు. ఆ కొనుక్కున్నటువంటి దాన్ని మరి దేనికి వాడుంటారు? బాత్రూమ్లు క్లీన్ చేయడానికి. వాళ్ళకి ఏమైనా బాత్రూమ్లు కాంట్రాక్ట్లు ఉన్నాయేమో, మరి నాకైతే తెలియదు. ఏమైనా ఉంటే బయట పెట్టండి మరి వైసీపీ వాళ్ళు. ఆలోచించుకోవాలి. ఇలాంటి దారుణమైనటువంటి వ్యక్తుల్ని సమర్థిస్తూ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా దారుణాతి దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? బ్రిటిష్ వాళ్ళని తరిమేశాం, ముస్లిం రాజుల్ని ఇక్కడ నుంచి తరిమేశాం. కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తే ఒక రోజుతో, ఒక బుల్లెట్తో పోద్ది. ఉరిశిక్ష వేస్తే ఒక ఉరితాడు 1 గంటతో ఉండి అది పోద్ది. కానీ
అంతకు మించిన చిత్రవద వీళ్ళని చెయ్యాలేమో అనిపిస్తుంది నాకైతే. అవునో కాదు, ఇలాంటి పాపం అవునో కాదు మీరే చేసి దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి.